యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క దివ్యబలి పూజకు ఆహ్వానిస్తూ, మరి ఈనాడు ఈ యొక్క దివ్యబలి పూజను ఈ యొక్క దివ్యబలి పూజలో వీరి అందరి కొరకు ఆ యొక్క దేవాతి దేవుని ప్రార్థిస్తూ, మనందరి యొక్క జీవితాలను, మనందరి యొక్క కుటుంబాలను ఆ యొక్క దేవాతి దేవుడి సమర్పిస్తూ, మరి ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరము కూడా పాల్గొందము. నన్ను ఎన్నుకొనబడిన దేవుని ప్రజలారా, చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి మిమ్ము పిలిచిన దేవుడి కార్యములను ప్రకటించుడు. హల్లెలూయా. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడలారా, మరి ఈనాడు దేవాతి దేవుడు మనందరికీ కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి గొప్ప అవకాశాన్ని, దేవుడి యొక్క వాక్యాన్ని వినేటువంటి గొప్ప అవకాశాన్ని, మరి దేవాతి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని మనందరము కూడా దేవుని యొక్క దీవెనలు పొందేటువంటి గొప్ప అవకాశాన్ని, గొప్ప దీవెనను, గొప్ప వరాన్ని ఈనాడు ఈ యొక్క దివ్యబలి పూజను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు మరి దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఈనాడు దేవుడు వాక్య రూపంలో సెలవిస్తూ ఉన్నారు. మీరు నా పేరిట నా తండ్రిని ఏమి అడిగినను అవి మీకు అనుగ్రహించబడును అని దేవుడు వాక్య రూపంలో మనందరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దినములో దేవుడి యొక్క సువార్త వచనములలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు పవిత్రాత్మను గురించి తెలియపరుస్తూ, ఆదరణకర్త గురించి తెలియపరుస్తూ, ఇదిగో నేను మీకు ఒక ఆదరణకర్తను ఇచ్చేదను, ఇదిగో మీరు ఏమి మాట్లాడవలను, మీరు ఏమి చేయవలను అన్నీ కూడా ఇదిగో పవిత్రాత్మ మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని ప్రేరేపణ కలిగిస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఈ యొక్క దినమున ఈ యొక్క దీవబలి పూజలో ప్రత్యేక విధముగా ఆ యొక్క దేవాతి దేవుని ప్రార్థిస్తూ, దేవా మాకు పవిత్రాత్మ వరాన్ని దయచేయమని, పవిత్రాత్మ దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వరాలను మనందరికి కూడా దేవుడు దయచేయాలని ప్రత్యేక విధముగా ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థిస్తూ, మనము చేసినటువంటి పాపములు ఒప్పుకుంటూ యోగ్య రీతిగా ఈ యొక్క దీవబలి పూజలో పాల్గొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మన పాపముల మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడు తన మోక్షారోహణ సమయమున పవిత్రాత్మను పంపుదని అపోస్తులకు ప్రీతితో వాగ్దానము చేసెను. స్వర్గపు బోధన సంబంధమైన అనేక వరములను వారు పొందినట్లే మాపై కూడా పవిత్రాత్మను ప్రసాదించు ఆధ్యాత్మిక వరములను కుమ్మరింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసలు పాలయ్యెను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరయ రాష్ట్రములో చెల్లాచెదరయిరి. కొందరు భక్తులు స్టెఫానును సమాధి చేసిరి. అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి. అయినను సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింటా జొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చి రాచి రంపాన పెట్టుచు వారిని చెరలో వేయించుచుండెను. చెల్లా చెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్ల ఎడల బోధించుచుండిరి. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సయాను గూర్చి అచ్చట ప్రజలకు ప్రసంగించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయములను శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశములను ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చుటను, పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ సమరయాలోని జనులు ఎంతో సంతోషించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో నుందునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన
సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుంచి 28 వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయము వచనములు 23 నుంచి 28 వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు పొందుదరు. నేను మీకు గూఢార్థముతో చెప్పితిని, కానీ తండ్రిని గురించి గూఢార్థములతో మాట్లాడక తేట తెల్లనముగా చెప్పు గడియ సమీపించున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుడి యొద్ద నుండి వచ్చి తిని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి తిని మరలా నేను లోకమున వీడి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నాథుని యందు ప్రేమైనటువంటి దేవుడి యొక్క బిడ్డలారా, క్రీస్తు భగవానుడు పునరుత్థానము తరువాత శిష్యులకు దర్శనమిస్తూ వారిలో ఉన్నటువంటి భయమును తొలగిస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి సందేహాలను సరిచేస్తూ ఉన్నాడు. వారి యొక్క హృదయాలలో నిండినటువంటి బాధను తొలగిస్తూ వారికి సంతోషముతోనూ ఆనందముతోనూ ఇదిగో వారి యొక్క హృదయాలను నింపటం గత 4 వారాల నుండి మనందరము కూడా చూస్తూ ఉన్నాం. అయితే గత 4 వారాల నుండి కూడా దేవుడి యొక్క దివ్య పఠనాలు మనందరికీ కూడా దేవుడి యందు విశ్వాసముతో జీవించడానికి, దేవుడు వసిగేటువంటి రక్షణను మనందరము కూడా పొందడానికి, దేవుడి యొక్క ఇదిగో ప్రేమను, క్షమాపణను, దయను మనందరము కూడా పొందడానికి మనకు దేవుడు అనేక రీతిలో ఆయనను ఎలా అనుసరించాలి, ఆయన యొక్క మార్గములో ఎలా జీవించాలి, ఆయన యొక్క విశ్వాస ప్రయాణములో మనందరము కూడా ఆయన యొక్క అడుగు జాడలలో మనందరం ఎలా నడవాలి అనేటువంటి మాటలు ఇదిగో వాక్కును దేవుడు మనందరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో దేవుడు పలుకుతూ ఉన్నాడు, వెలుగును నేనే అని దేవుడు సెలవిస్తూ, ఇదిగో ఎవరైతే నా యొక్క వెలుగులో ప్రయాణిస్తూ ఉంటాడో వాడు అంధకారములో కాక ఇదిగో చీకటిలో కాక వెలుగులో ఇదిగో ప్రయాణిస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే రీతిగా యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 48వ వచనములో దేవుడు అంటూ ఉన్నాడు, నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు ఎన్నటికీ ఆకలి కొనడు అని సెలవిస్తూ ఉన్నాడు. అదే విధముగా ఆనాడు సమరయ స్త్రీ
నీటి కొరకు వచ్చినటువంటి ఆమెతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేనే జీవజలమును, నేను ఇచ్చు నీరును తాగువాడు ఎన్నటికీ కూడా దప్పిక కొనడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే రీతిలో యోహాను సువార్త 10వ అధ్యాయములో దేవుడు పలుకుతూ ఉన్నాడు, నేను మంచి కాపరిని. ఇదిగో ఒక కాపరు ఏ విధముగానైతే తన యొక్క గొర్రెల కొరకు తన యొక్క ప్రాణమును త్యాగము చేస్తూ ఉంటాడో, నేను కూడా నా యొక్క బిడ్డల కొరకు, నా యందు విశ్వాసముతో ఉన్న వారి కొరకు, నన్ను నమ్మి విశ్వసించు వారి కొరకు, వారికి రక్షణ దయచేయటము కొరకు ఇదిగో నేను నా ప్రాణములు త్యాగము చేయడానికి సిద్ధముగా ఉన్నాను, నేను మంచి కాపరిని అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే రీతిలో ఇదిగో దేవుడు నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని సెలవిస్తూ నా మూలమును తప్ప ఎవ్వడును కూడా తండ్రి యొద్దకు రాలేడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఈ వాక్యములన్నిటిలో కూడా దేవుడు మనందరికీ కూడా స్పష్ట తేట తెల్లనము చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేనే వెలుగునంటూ ఉన్నాడు, నేనే జీవాహారమునంటూ ఉన్నాడు, నేనే జీవజలమునంటూ ఉన్నాడు, నేనే మంచి కాపరినంటూ ఉన్నాడు, నేనే సత్యమును, మార్గమును, జీవమును అని బోధిస్తూ నా మూలము తప్ప ఎవ్వడును కూడా తండ్రి యొద్దకు రాలేడని దేవుడు ఎంతో చక్కగా మనందరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. అంటే ఈనాడు నీవు నేను దేవుడిచ్చేటువంటి ఆ పరలోకములో చేరాలంటే, నీవు నేను దైవరాజ్యములో చేరాలంటే ఇదిగో దేవుడి యందు విశ్వాసముతో జీవిస్తే తప్ప, ఇదిగో దేవుడి యందు నమ్మకముతో జీవిస్తే తప్ప, ఇదిగో దేవుడు మనలను తండ్రి చెంతకు మనందరము కూడా చేరలేమని దేవుడు ఈనాడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఈనాడు దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనందరము కూడా తండ్రి దేవుని యొక్క బిడ్డలము కాబట్టి మన అవసరాలలో దేవుడిని దగ్గరగా మనము చేరాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క బిడ్డలైన అందరము కూడా ఇదిగో మన అవసరాలలో దేవుడిని వేడుకొనాలని ఈనాడు దేవుడు మనందరికీ కూడా సువిశేషములో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను అవి మీకు అనుగ్రహించును అని దైవవాక్కు మనందరికి కూడా బోధిస్తున్నది. ప్రియ దేవుడి యొక్క బిడలారా, దేవుడు ఇదిగో మత్తయి సువార్తలో కూడా ఇదిగో 7వ అధ్యాయములో దేవుడు మనందరికి కూడా సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో అంటూ ఉన్నాడు, అడుగుడు మీకు వసగబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని దైవవాక్ మనందరికి కూడా బోధిస్తూ ఉన్నది. ఇదిగో మరి ఈనాడు మనందరిలో కూడా ఉండేటువంటి సందేహము, ఇదిగో ఎందుకు దేవుడు నాకు అడిగిన అన్నీ కూడా దయచేయటం లేదు, ఎందుకు దేవుడు నా యొక్క మొరను ఆలకించటం లేదు, చాలాసార్లు నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, చాలాసార్లు దేవుడు నా యొక్క ప్రార్థనకు తగిన సమాధానం దయచేయటం లేదు, నేను కోరుకున్నటువంటి దీవెనను, నేను వేడుకున్నటువంటి ప్రార్థనను ఎందుకని దేవుడు ఆలకించటం లేదు అనేటువంటి సందేహంతో మనందరము కూడా మనందరి యొక్క జీవితాలలో మనందరము కూడా అటువంటి సందేహము మనందరి యొక్క జీవితాల్లో ఉంటూ ఉన్నది. అయితే పేతురు పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో చక్కటి మాటలను పౌలు గారు ఫిలిప్పీలు ప్రజలకు తెలియపరుస్తూ ఇదిగో ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 3వ వచనములో సెలవిస్తూ ఉన్నాడు, స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పని చేయకుడు, వినయాత్ముడై ఇతరుల కంటే ఇతరులు మీకంటే అధికులుగా భావింపుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఈనాడు దేవుడు వినయాత్ములై
జీవించమంటూ ఉన్నాడు. ఎలా వినయాత్ములుగా ఉండాలంటే, ఇదిగో ఇతరులు మనకంటే అధికులని భావించి జీవించేటువంటి వారికి దేవుడు తగిన బహుమానాన్ని ఎరుగుపరుస్తాడని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడేమో ఇదిగో నా పేరిట తండ్రిని ఏమి అడిగినను మీకు వసుకుతానంటూ ఉన్నాడు. ఈనాడు దేవుడి యొక్క దీవెనను నీవు నేను పొందాలంటే, ఈనాడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించాలంటే, క్రైస్తవుడి యొక్క జీవితంలో ఉండవలసినది ఇదిగో వినయము విధేయత అని దేవుడు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అయితే మానవుడి యొక్క స్వభావము, ఈనాడు నా స్వభావం ఏ విధముగా ఉంటూ ఉన్నది? ఇదిగో నీకు సంపదలు ఉన్నట్లయితే, ఇదిగో నీకంటూ ఇదిగో ధనం ఉన్నట్లయితే నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు? ఇదిగో నీకు దేవుడు కొద్దిపాటి జ్ఞానాన్ని దయచేస్తే ఈనాడు నీవెలా జీవిస్తూ ఉన్నావు? ఇదిగో దేవుడు నీకు బలాన్ని అందాన్ని దయచేస్తే నీవు ఏ రీతిగా ఈనాడు జీవిస్తూ ఉన్నావు? ఇదిగో ఆస్తిపాస్తులు చూసి గర్వముతో జీవిస్తూ ఉన్నావా? ఇదిగో ఇతరులను నీవు ఏ విధముగా వారిని మరి భావించి జీవిస్తూ ఉన్నావని దేవుడు ఈనాడు మన అందరిని కూడా ప్రశ్నించుకోమని అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడలారా, కొద్దిపాటి జ్ఞానముతో నేను తెలివిగలగాడనని అహంభావంతో జీవిస్తూ ఉన్నావా? నీ అందచందాలను చూసి ఇదిగో నేను అందగత్తెను, అందగాడను, నేను బలవంతుడును అని అహంభావముతో ఈనాడు జీవిస్తూ ఉన్నావా? అయితే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ఈ రీతిగా నీవు జీవిస్తున్నట్లయితే దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించడు. ఇదిగో ఈ రీతిగా నీవు నీ యొక్క అనుదిన జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నావంటే నీ యొక్క ప్రార్థనలకు తగిన సమాధానము దేవుడు దయచేయడని ఈనాడు సెలవిస్తూ, ఇదిగో స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పని కూడా చెయ్యవలదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈనాడు నీవు నీ అనుదిన జీవితంలో ఏ రీతిలో జీవిస్తూ ఉన్నావు? ప్రియ దేవుడి యొక్క బిడలారా, మన అందరము కూడా ఆలోచించవలసినటువంటి అంశము, ఇదిగో క్రీస్తు భగవానుడే దేవుడి యొక్క కుమారుడై ఉండి కూడా వినయముతో విధేయతతో ఇదిగో దేవుడి యొక్క లోకానికి వస్తూ ఉన్నాడు. ఒక పేదవాడిగా దేవుడి యొక్క మాటకు అనుదినము కూడా దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుడి యొక్క లోకములో జీవించి ఉన్నాడు. అందుకనే అష్టభాగ్యములలో మొదటిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈనాడు నీలో ఎటువంటి దీనత ఉంటూ ఉన్నది? ఈనాడు నీలో ఎటువంటి వినయం ఉంటూ ఉన్నది? ఈనాడు నీలో ఎటువంటి విధేయత ఉంటూ ఉన్నది? నీవు ఈనాడు నీ పొరుగువాడిని ఏ రీతితో కొలమానంతో కొలుస్తూ ఉన్నావు? ప్రియ దేవుడి యొక్క బిడలారా, అందుకనే దేవుడు ఇదిగో యోహాను సువార్తలోనే ఇదిగో వచనాల్లో పలుకుతూ ఒక నూతన ఆజ్ఞనిస్తూ పరస్పరము మీరు ప్రేమతో జీవించమంటూ ఉన్నాడు. ఇదిగో ఒక నూతన ఆజ్ఞనిస్తూ యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చున్నాను, మీరు ఒకరికొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరికొకరు ప్రేమించుకొనుడు అని సెలవిస్తూ ఉన్నాడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండినచో దీనిని బట్టి మీరు నా శిష్యులు, నా యొక్క బిడ్డలని అందరూ తెలుసుకొందురని దైవవాక్కు మనందరికీ కూడా బోధిస్తున్నది. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, మరి ఈనాడు నీవు ఏ రీతితో జీవిస్తూ ఉన్నావు? ఇదిగో ఎటువంటి ప్రేమను కలిగి నీవు జీవిస్తూ ఉన్నావు? ఈనాడు దేవుడు ఈ గత వారం నుండి కూడా పరిశుద్ధాత్మను గురించి మనందరికీ కూడా బోధిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ కూడా వసుకుతానని సెలవిస్తూ, ఆ పరిశుద్ధాత్మను నీవు నేను పొందాలంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో జీవించాలంటే ఇదిగో మనందరము కూడా చేయవలసినటువంటి పని
ఒకటి ఉన్నదని దేవుడు సెలవిస్తూ, ఆ పవిత్రాత్మ దేవుడిని వసిగేటువంటి సమయంలో ప్రభు ఈ విధముగా వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఎవరి పవిత్రాత్మ అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనములో, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, లోకము ఆయనను చూడలేదు కనుక ఆయనను పొందజాలదు, మీరు ఆయనను ఎదుగురు కనుక ఆయన మీలో నివసించును, మీయందు ఉండును అని దేవుడు సెలవిస్తూ మనందరికీ కూడా పవిత్రాత్మను వసుకుతూ ఉన్నాడు. పవిత్రాత్మ మనలో, నీలో, మనతో ఉండాలంటే మనము చేయవలసినటువంటి మొదటి కార్యము ఏమిటంటే, ఇదిగో ఆ యొక్క సువిశేషములోనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, మీరు ఎల్లప్పుడూ ఇదిగో ఉండుటకు, ఇదిగో మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరి యొక్క ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఎంతటి చక్కటి మాటలను దేవుడు మనందరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు తండ్రిని ప్రార్థిస్తాడు, దేని కొరకు? మీతో ఎల్లప్పుడూ కూడా ఇదిగో ఉండుటకు, మరి యొక్క ఆదరణకర్త కొరకు ఇదిగో దేవుడు నేను ప్రార్థిస్తాను. అయితే ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ నీలోను నాలోను నివసించాలంటే మనము చేయవలసినది, ఇదిగో మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. ఈనాడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు వసిగినటువంటి నూతన ఆజ్ఞ, ఇదిగో దైవ ప్రేమ, సోదర ప్రేమ. మరి ఏ ప్రేమను నీవు పొందుతూ ఉన్నా? దేవుడైతే ప్రేమను ఇదిగో ధారాళముగా నీకు వసిగి ఉన్నాడు. నీవు ఏ రీతిలో ఆ ప్రేమను ఇతరులకు వసుగుతూ ఉన్నావు? దేవుడు అందుకని అంటూ ఉన్నాడు, ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనములో, నా ఆజ్ఞలు స్వీకరించి పాటించిన వాడే నన్ను ప్రేమించినవాడు, నన్ను ప్రేమించినవాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరుచుకొందును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఇవే మాటలను ఈనాడు మనందరము కూడా పరిశుద్ధ గ్రంథములో వింటూ ఉన్నా, సువిశేష పఠనములో వింటూ ఉన్నా. ఇదిగో నేను దేవుడి యొద్ద నుండి వచ్చి తిని అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి దేవుడి యందు సంతోషముతో జీవించనంటూ ఉన్నాడు. నేడు దుఃఖము, రేపుడు సుఖముగా జీవించాలంటే ఇదిగో దైవాజ్ఞానుసారము జీవించాలని దేవుడు సెలవిస్తూ, ఇదిగో నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను అని దేవుడు మనందరికీ కూడా గొప్ప ఊరటను, గొప్ప భరోసాను దేవుడు మనందరికీ కూడా వసుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఈనాడు ప్రత్యేక విధముగా ఇదిగో దేవుడు మనందరికీ కూడా వాక్య రూపంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా పేరిట ఇదిగో తండ్రిని మీరు ఏమి అడిగిననో ఇదిగో తండ్రి మీకు అనుగ్రహించును అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దినమున ప్రత్యేక విధముగా ఈ యొక్క మోక్షారోహణ పండుగను మనందరము కూడా ఈ యొక్క ఆదివార దినమున జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క దేవాతి దేవుని ప్రార్థించండి, దేవాతి దేవుడి యొక్క వరాన్ని వేడుకొనండి. ఇదిగో దేవా మాకు నీ యొక్క పరిశుద్ధాత్మను దయచేయి, ఇదిగో దేవా నీ యొక్క పరిశుద్ధాత్మను పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని ప్రత్యేక విధముగా ఆ యొక్క దేవాతి దేవుని ప్రార్థిస్తూ, ఇదిగో దేవుడి యొక్క ఆజ్ఞానుసారము జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని, దేవుడు వసిగినటువంటి ప్రేమలో మనందరము కూడా జీవిస్తూ ఆ ప్రేమను 10 మందికి పంచేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలని, ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమను, ఆ నిర్మలమైనటువంటి ప్రేమను మనందరము కూడా పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలని ప్రత్యేక విధముగా ఈ యొక్క దీవబలి పూజలో ఆ యొక్క దేవాతి దేవుడిని వేడుకుందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొచ్చిన ఈ కానుకలను పవిత్రపరచుము. మేము అర్పించు ఈ ఆత్మాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు అంగీకారమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు ఈ పాస్కా క్రీస్తు బలి అయిన కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మన మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మనకు పునరుజ్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహాత్మ్యమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నిక్కముగా నీ పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము.
నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించు జీవస్కి అర్పణ రక్షణ పాత్రము నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచయ చేయటకము పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పరిపాలక మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లిగా మరియమాతతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగ్యమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులు మమ్ము రక్షింపు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుదాము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉందనిగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడి వచ్చిన మీరందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తం నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. ప్రేమ ప్రేమై విందు పరిశుద్ధుని విందు మరియాసుదుని విందు మన రక్షణకి విందు. ప్రేమ ప్రేమై విందు పరిశుద్ధుని విందు మరియాసుదుని విందు మన రక్షణకి విందు. ప్రభు కడరాయి విందు. ఓ తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు
నేను ఉండు స్థలమునే వారును ఉండవలెనని కోరుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రార్థించెదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ బలిని సమర్పించితివి. దీని నీ ఎడల మాకును ప్రేమను అధికముగా చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగా. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆ యొక్క దేవాతి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును.